మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్లగూడెం ప్రభుత్వం పాఠశాల నూతనంగా ప్రారంభం కావడంతో మధ్యాహ్నం భోజనం అమలు అలాగే విద్యార్థుల అర్ధాకలితో అలమటిస్తున్నారని స్థానికులు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం మండల పిఎసిఎస్ చైర్మన్ మూల సుధాకర్ రెడ్డి పర్యటించి గ్రామస్తుల సమక్షంలో మెట్లగూడెం విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సరిపడా బియ్యం నిత్యావసర వస్తువులను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2003లో ఐటీడీ ద్వారా ఆ పాఠశాల నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత మండల పరిషత్తుకు అప్పగించడం జరిగిందని, పాఠశాలలో విద్యార్థుల కొరతతో పాఠశాల మూతపడిందని వారు తెలిపారు. 2 రోజుల తర్వాత సార్ వచ్చి నాకు గెలవడం జరిగింది. రాజు గారు సార్ నాకు చెప్పిన వెంటనే నేను జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారితో మాట్లాడి ఏంటి దీని పరిస్థితి అంటే ఒక 15 రోజులలో దీనికి నేను అన్ని విధాల దీనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా పై ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి దీనికి ఐడి వచ్చి ప్రభుత్వం నుంచి మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన సదుపాయాలన్నీ వచ్చేదాకా కొంత టైం పట్టవచ్చు, మరి దాంతో పిల్లలు కొంత ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం ప్రకారం ఎప్పుడు నెల కానీ ఇంకా 2 నెలలు కానీ 3 నెలలు కానీ లేదా వచ్చే సంవత్సరానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాని కొన్ని మనం అనుకున్నంత ఈజీగా కావు. అప్పటిదాకా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం ప్రతి నెల ఈ 11 మంది స్కూల్ పిల్లలకు ఏ అయితే మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిత్యావసర సరుకులు మొత్తం బియ్యంతో సహా ఉప్పు పప్పు అన్నీ కూడా మేము ఇవ్వడానికి ముందొచ్చిన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశంతో కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మన ప్రాంతంలో మనలో ఒక వ్యక్తిగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించి విద్య అంటే ఏంది, ఏజెన్సీ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం ఏంటి అని అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు పడేటువంటి మౌలికమైన వసతులు ఏవైతే ఉంటాయో ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు వ్యవసాయం కానీ విద్య వైద్యం ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే గారు అన్ని విషయాలలో మరి తనదైన శైలిలో కృషి చేసుకుంటూ అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అందులో భాగంగానే ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దన్న ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదేశం ప్రకారం ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కూడా ఈ ప్రాంతాల్లో తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని మంచిగా చదివించి మనం ఏదైతే పేదరికంలో ఉన్నామో ఆ పేదరికాన్ని మన నుంచి దూరం పోవాలంటే దానికి ఏకైక మార్గం చదువు ద్వారానే మనమంతా కూడా ఉన్నతమైన స్థానాలకు పోతాం. ఎందుకంటే మేము ఈ వయసులో ఉన్నప్పుడు ఇట్లాంటి అవకాశాలు ఇలాంటి ప్రజాప్రతినిధులు లేరు. ఆ రోజున ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మమ్మల్ని పూర్తిగా చదివించలేకపోయారు. కానీ ఆ చదువు విలువ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము పడే ఇబ్బందులు లేదా మన నాగేశ్వరరావు స్వామి ఇట్లాంటి పెద్దలు పడే ఇబ్బందులు వీళ్ళు పడకూడదు. వీళ్ళు చదివి ఉత్తీర్ణులై ఉత్తమ పౌరులై వీరి వచ్చే తరాలకు ఆదర్శంగా ఉండాలని, వీరి చదువుకు అయ్యే ఎటువంటి అవకాశాలు ఉన్నా ఎటువంటి సాయం అవసరం ఉన్నా కూడా మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము మీకు సహాయ సహకారాలు ముందుకొస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ మరి వంట ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని